37వ కీర్తన 8వ వచనాన్ని చదవగా విందాం. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకుము, అది కీడుకే కారణము. కీర్తనలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. కోపము మానుము, ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకుము. కోపము కీడుకే కారణము. సాధారణంగా మన దైనందిన జీవితంలో, మన ప్రయాణంలో అనేక విధాలుగా కోపం వస్తూ ఉంటుంది. పిల్లలు మాట వినకపోతే, భార్య లోబడకపోతే, భర్త సక్రమమైన ప్రయాణంలో కొనసాగకపోతే, మనం చేయుచున్న పనిలో, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో కోపగించుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే దైవలేఖనం మనకు చెప్తుంది, కోపము మానుము. కోపం వలన మనకి కీడే వచ్చుద్ది కానీ మేలేమి. నిజమే, మన జీవితంలో ఎదుటివారు మనకు నష్టం, కష్టం, అవమానం, నింద కలగజేయచ్చు. అయినా కోప్పడొద్దు. కోపం విడిచిపెట్టేసేయాలి. కోపం చేత మనల్ని మనం చీల్చేసుకుంటాం. కోపం మంచిది కాదు. కోపమును విడిచిపెట్టు అని లేఖనం చెప్తుంది కనుక మనము కోపాన్ని జయించే వారిగా ఉందుము కాక. కోపంలో ఏం మాట్లాడతామో తెలియదు, కోపంలో ఎలా నడుస్తామో తెలియదు, కోపంలో ఏం నిర్ణయం తీసుకుంటామో తెలియదు. కోపము మనల్ని కాని మాట పలికిచ్చిద్ది. కోపము మనల్ని కాని నడక నడిపించుద్ది. కోపము మనం తీసుకోకూడని నిర్ణయం తీసుకునేటట్టుగా చేస్తుంది. కోపము సాతానుడి ఆయుధము. నువ్వు కోపం కలిగి ఉన్నావంటే సాతానుడు నీకు ఇచ్చే ఆయుధాన్ని మర్యాదగా ధరించుకున్నావు. మరి నువ్వు దేవుని బిడ్డవా, ఇంకొకళ్ళు బిడ్డవా? యేసుప్రభువు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనసు. మరి కోపమేమో సాతానుడి యొక్క ఆయుధం. ఏ విషయంలోనైనా నేను ఒకటి అని చెప్పను. ఎంత నష్టం కలిగినా, ఎంత కష్టం కలిగినా, ఎంత బాధ కలిగినా, నాకు స్పెసిఫిక్గా దేవుని సేవ విషయంలో నేను చెప్పినట్టు చేయకపోతే నాకు వచ్చేది కోపం. నా ఉద్దేశం ఒకటే, దేవునికి మహిమ కలగాలి, దేవుడు ఘనపరచబడాలి. అన్ని విషయాల్లో మనము తగ్గించబడాలి, ఆయన ఘనమైన నామం హెచ్చింపబడాలి. నేను ఇక్కడ దేవుని లేఖనాలను చెబుతూ ఉంటా. కొంతమంది బయటికి తీసుకెళ్ళి శరీర సంబంధమైన కార్యాల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. ఆటలని, పాటలని, వస్త్రాలని, వస్తువులని, ఉపకరణాలని, అదని ఇదని. ఇక్కడ నేను బోధించే బోధంతా ఏడా విడిచిపెడతారు. బయటికి వెళ్ళినాక వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే. అలాంటి చర్యల్లో పాలు భాగస్తులు అయ్యేవాడిని, అలాంటి చర్యలు చేపించేవాళ్ళని చూస్తే నాకు భలే కోపం వచ్చుద్ది. అయినా దేవుని లేఖనం చెబుతుంది, కోపము మాను. సరేనయ్యా, నేను ఇలా మంచి మార్గంలో నడిపిస్తున్నాను, వాళ్ళు చెడ్డ మార్గంలో నడిపిస్తున్నారు, వాళ్ళని కాస్త జ్ఞాపకం చేసుకుని వాళ్ళ మనసును మార్చాయని ప్రార్థన చేస్తాను. అట్లాగే మీ కుటుంబంలో, బిడ్డల విషయంలో, మీకు అప్పగించబడిన పని విషయంలో, ఏ విషయంలో మీకు కోపం వచ్చిందో ఆ కోపాన్ని మానుకోవాలి. ప్రతి ఒక్కరికి కోపం అనేది కేజీలు ఉంది. నాకు తక్కువ నీకు ఎక్కువ అంటానికి అది మనకి ఉండకూడదు. దానివలన కోపం వలన మనుషుడికి, కుటుంబానికి, వ్యవస్థకి, సంస్థకి కీడే వచ్చుద్ది కానీ మేలు మాత్రం రాదు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. సంసోను వద్దు అన్న పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అత్త మన దగ్గర ఉన్నాడు. మరి అక్కడ
ఉన్నటువంటి యువకులు ఒక పందెం వేసి తన భార్య సహాయంతో ఆ యువకులు సంసోన్ని గెలిచారు. పందెం ఒడంబడిక ప్రకారం వాళ్ళకు దుస్తులు సంపాదించాడు, తెచ్చాడు, ఇచ్చాడు. ఇక్కడ చూడండి, భార్య మీద కోపం, అత్త అమ్మ మీద కోపం, కోపగించుకుని ఎక్కడికి వెళ్ళాడంట? సాధారణంగా అమ్మాయిల కోపం వస్తే ఎక్కడికి వెళ్తారు? తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు. ఇక్కడ సంసోను కోపం వచ్చి అత్తమ్మ దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసాడండి. కోపం వచ్చేసిన కారణం చేత ఇక అత్తమ్మ అనుకున్నారు, మా మీద కోపంతో వెళ్ళిపోయాడు, ఇక వీడు రాడు అనుకుని సంసోను భార్యని తన స్నేహితుడికిచ్చి పెళ్లి చేసేశారు. అక్కడే తన సాక్షి జీవితం పతనం అయిపోయింది. కోపగించుకోకుండా చక్కగా తన భార్యతో కాపురం చేసినట్టయితే వేశ్య దగ్గరికి వెళ్ళేవాడు కాదు, దెలీలాకు దొరికేవాడు కాదు, తన బలం పోగొట్టుకునేవాడు కాదు, తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు కాదు. భార్యాభర్తలకు నేను ప్రేమతో చెబుతున్నాను, మీ కోపం వస్తే చక్కగా మీలోనే అట్టు పెట్టుకోండి, అది బయటికి ప్రదర్శించమాక. కోపంలో ఏమండి, మీ కోపం వచ్చిందనుకో ఆశీర్వదించండి. మీ ఆయన మీద నీకు బాగా కోపం వచ్చింది, దేవుణ్ణి ఆశీర్వదించును గాక, మీ అమ్మని ఆశీర్వదించును గాక, మీ నాన్న ఆశీర్వదించును గాక అను. మీ ఆవిడ మీద కోపం వచ్చింది, నిన్ను ఆశీర్వదించును గాక, మీ నాన్న ఆశీర్వదించును గాక, మీ అమ్మని ఆశీర్వదించును గాక, మీ తమ్ముళ్ళని ఆశీర్వదించును గాక, మీ గుంపందరిని ఆశీర్వదించును గాక. ఏమనాలి? ఎవరైనా ఇలా చేస్తారా? కోపం వచ్చినప్పుడు ఆశీర్వదించండి, శపించమాకండి. ఇక్కడ కోపగించుకుని తన కాపురాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని వాగ్దానాన్ని కాల్దనుకున్నాడు, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మహాబలజ్జుడే, కానీ కోపం చేత కాని నడక నడిచాడు, కాని మాట మాట్లాడాడు, తన జీవితాన్నే తారుమారు చేసుకున్నాడు. దైవలేఖనం ఈ విధంగా చెప్తుంది, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణమంతటిని స్వాధీనపరుచుకోగల సామర్థ్యం, జ్ఞానం, వివేకం గలవాడి కంటే తన మనస్సుని సాతానుడు మనసును రేపుతూ ఉంటాడు. అడగవే, కడగవే, ఇప్పుడే ఇది దాటిపోతే నీ ఆయన మీ మాట వినడో, రే మొక్కగా ఉన్నప్పుడు తుంచేయాలరా, వంచేయాలరా, మౌనైనాక వంగదో, అడుగో కడుగో కోడల్ని రెచ్చగొడతా ఉంటారు. పక్కన సహోదరులు రెచ్చగొడతారు, తల్లిదండ్రులు రెచ్చగొడతారు, అత్తమామలు రెచ్చగొడతా ఉంటారు, స్నేహితులు రెచ్చగొడతా ఉంటారు, శ్రేయోభిలాషులు నిన్ను నన్ను రెచ్చగొడతా ఉంటారు. వాళ్ళు వీళ్ళు ఎవరో చెప్పారని నీ మనస్సును స్వాధీనపరుచుకొనటం విడిచిపెట్టొద్దు. పట్టణమును పట్టుకోగల పరాక్రమశాలి కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు రైట్. బాబాయ్ చెప్పాడు ఓకే, అబ్బాయి చెప్పాడు ఓకే, అమ్మాయి చెప్పింది ఓకే, ఇలా వినడం, అలా వదిలేయటమే. నీ మనస్సులో దేవుని మాటలకు చోటివ్వు. దేవుడు ఏ విధంగా నీకు చెప్పాడో ఆ విధంగా నువ్వు ప్రయాణం చేయి. నువ్వు, నీ బిడ్డలు, నీ తరాలు ఆశీర్వదింపబడుదురు గాక. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని నీ మనస్సుని స్వాధీనంలో నుండి పక్కకు తొలగించుకోవద్దు. సాధారణంగా కోపం ఇట్లా చేస్తుంది. కోపం ఈ విధంగా మనల్ని గలిబిలి చేస్తుంది. కనుక కోపము మానుము, ఆగ్రహము
విడిచిపెట్టుము. విడిచిపెట్టకపోయావా అది కీడుకే కారణం. కోపం చేత ఏమి నష్టపోయాడు? ఈ మోషే సామాన్యుడు కాదు. దేవుని చేత సాత్వికుడు. భూమి మీద ఉన్న ప్రజలందరికంటే సాత్వికుడు అని పేరు పొందిన వ్యక్తి. నా ఇంటి అంతట్లో నమ్మకస్తుడు అని దేవుని ద్వారా పేరు పొందిన వ్యక్తి. ఎంత గొప్ప సంగతి అండి. దేవుడు ఈ బిడ్డను గురించి చెప్పిన సాక్ష్యాన్ని మీరు ఆలోచించండి. మనమందరం దేవుని పిలుపుకు లోబడి దేవుని ఆరాధించడానికి, దేవుని దీవెనలు పొందుకోవటానికి ఆయన సన్నిధికి వచ్చాం. ఒక పెద్ద ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు. భూమి మీద ఉన్న మనుషులందరికంటే మోషే సాత్వికుడు అని పేరు పొందాడు. మోషే నా ఇంటి అంతట్లో నమ్మకస్తుడు అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. అంత గొప్ప సాక్ష్యం కలిగిన వ్యక్తి కోపం వలన ఏం పోగొట్టుకున్నాడు అనేది మీకు జ్ఞాపకం చేస్తాను. మనం నేర్చుకుందాం. ఈ రోజు నుంచి మనం కోపాన్ని విడిచిపెడదాం. అతి కృపా సహాయము దేవుడు చేయును గాక. దేవుడి నామం స్తోత్ర. మోషే ఫరో కుమార్తె ఎదురుకు తీసుకురాగా అతనికి పేరు పెట్టడం, ఫరో కుమార్తె కుమారుడని డిక్లేర్ చేయటం, ఫరో తర్వాత మోషేనే ఐగుప్తు దేశం మొత్తానికి రాజు అని వెల్లడి చేయటం అంతా జరిగిపోయింది. తాను హెబ్రీయుడిని తెలుసుకుని హెబ్రీ సోదరి సోదరులను చూద్దామని బయటికి వెళ్ళాడు. ఒక హెబ్రీయుడిని ఒక ఐగుప్తుడు కొడతం చూశాడు. తన రక్త స్పర్శ గుర్తొచ్చింది. హెబ్రీయుడు నా రక్త సంబంధి అని తలంచుకుని నా రక్త సంబంధిని వీడు కొడుతున్నాడు అనే కోపంతో ఐగుప్తుని ఒక్కడ కొట్టంగా చచ్చిపోయాడు. ఒక్కడే పూడి చేశాడు. ఎంత కోపమో చూడండి. ఒక్కడ కొట్టంగానే చచ్చిపోయాడు సైనికుడు. ఒక్కడే పూడి చేశాడు. ఎంత కోపమో చూడండి. వెంటనే ఆ నేరం బయటపడింది. శిక్ష దేశ బహిష్కరణ. ప్రపంచమంతా ఆనాడు ఐగుప్తు దేశం వైపు చూస్తూ ఉంది. అంత గొప్ప దేశంగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఆ దేశానికి కాబోయే రాజు, ఆ దేశానికి కాబోయే రాజు, ఆ దేశానికే కాబోయే రాజు తొందరపాటు వలన, కోపం వలన ఏం పోగొట్టుకున్నాడు? పదవిని పోగొట్టుకున్నాడు. అసలు ఆ రాజ్యంలో స్థానమనే పోగొట్టుకున్నాడు. దేశ బహిష్కరణ. వెళ్ళిపోయాడు మిద్యాను అరణ్యంలో. ఆ కోపం తగ్గటానికి 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాల అరణ్యమే. ఐగుప్తు దేశంలో రాజు కావాల్సిన వాడు మిద్యాను అరణ్యంలో గొర్రెలు మేపుకుంటున్నాడు. కారణం ఏంటి? దేవుడి ప్రణాళిక ఏంటి ఆయన పట్ల? ఐగుప్తు దేశానికి రాజు అవ్వాలి. కోపంతో, తొందరపాటుతనంతో తాను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఇవి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రజలను గాయాల్సిన ఆయన గొర్రెలను గాయటానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మోషేతో దేవుడు మాట్లాడి, నేను నిన్ను ఐగుప్తునికి పంపిస్తాను రా అని 40 సంవత్సరాలకి చక్కటి తర్ఫీదు ఇచ్చి, చక్కటి వాగ్దానం ఇచ్చి, చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చి అక్కడ నుండి మిద్యాను అరణ్యం నుండి ఐగుప్తు దేశానికి మరలా మోషేని రప్పించాడు. దేవుడి నామం స్తోత్రా. వారి మధ్య అద్భుత కార్యాలు జరిగించాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు.
ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రం దాటిచ్చాడు. ప్రజలను చక్కగా నడిపించుకోవడానికి కృప చూపించాడు. ఆ తరువాత శ్రేష్టమైన సంగతులు చెప్పటానికి, దేవుని ధర్మశాస్త్రాన్ని వివరించడానికి, ప్రజలకు ఏ విధమైన దేవుని ఆజ్ఞలు, విధులు, కట్టడలు నేర్పాలో అది నేర్పించడానికి ముందుగా మోషేని దేవుడు సీనాయి పర్వతం మీదకి రమ్మన్నాడు. పరిచర్య ధర్మం జరిగించడానికి, కుటుంబాన్ని నడిపించడానికి, సంఘంలో సమాజంలో మనం కొనసాగటానికి పెద్దలు ఉండాలి, దైవ సేవకులు ఉండాలి, యవనస్తులు ఉండాలి, అనుభవజ్ఞులైన వారు ఉండాలి. ఎవరి ముద్ర వారిదే. ఎవరికి అప్పగించబడిన పని వాళ్ళు చేయాలి. ఆఖరి దాకా అందరం కలిసి ఉంటాం, అందరం కలిసి కొనసాగుదాం అనేది సాధ్యపడే పని కాదు. ఇక్కడ దేవుని పర్వతం దగ్గరికి పెద్దలను రమ్మంటున్నాడు, అహరోను యెహోషువను రమ్మంటున్నాడు, మోషేని రమ్మంటున్నాడు. పైకి మాత్రం సీనాయి పర్వతం మీదకి మాత్రం మోషే ఒక్కడే రావాలి. మరి దేవుడు అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు, పెద్దలను జ్ఞాపకం చేసుకున్నాడు, యాజకులను జ్ఞాపకం చేసుకున్నాడు, నాయకుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరిని దేవుడు మర్చిపోలా, ఎవరిని తక్కువ చేయలా, అందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే పైకి మాత్రం ఎవరు రమ్మన్నాడు? అట్లాగే నీ తల్లిదండ్రులు నలుగురుగా ఉన్న మీ కుటుంబంలో నీ ఒక్కడికే పని చెబితే నేనొక్కడనే చేయాలా అనుకోకూడదు. సంఘంలో దైవజనుడు ఒక పని నీకు చెబితే నేనొక్కదాన్నే కనపడుతున్నానా అనుకోకూడదు. యు ఆర్ స్పెషల్. ప్రత్యేకంగా నీకు ఒక బాధ్యత అప్పగించబడింది అంటే నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివి. చాలామంది అంటూ ఉంటారు, నేను ఒక్కడనే చేయాలా, నేను ఒక్కడనే చేయాలా, ఒక్కడనే చేయాలా. దేవుని పని, కుటుంబ బాధ్యత నేను ఒక్కడిని అనుకోకూడదు. నీ ఒక్కడికే చెప్పారంటే దేవుడు నిన్ను అది హెచ్చింపు స్థాయి తీసుకెళ్ళడానికి నిర్ణయించాడు. నేను ఒక్కడిని, కొంతమంది ఒక్కడే వినటానికి ఇష్టపడరు, ఒక్కడే చేయడానికి ఇష్టపడరు. వాడికి ఒక తాక్ కావాలి. ఒక్కళ్ళంటే ఇష్టపడరు అసలు. ఇప్పుడు నేను ఒక పని చెప్పాను అనుకోండి, వీడు బయటికి వెళ్ళి సుబ్బారావు ఏమండా, రంగారావు ఏమండా, సురేష్ ఏమండా, ఏంట్రా పాస్టర్ గారికి చెప్పాడు కానీ వెళ్దాంరా. వాళ్ళకి చెప్పలేక నేను చెప్పానా? నేను ఒక్కడనే చేయలేననే ఫీలింగ్ నీకు ఉండకూడదు. ఏమండి, ఇప్పుడు భోజనం ఒక్కడే చేయట్లా, చేస్తారా చేయట్లేదా? నిద్రపోయేటప్పుడు ఎవడో నీకు జోకు కొడుతున్నాడా? మరి నిద్ర ఒక్కడే పోతున్నావు, నలుగురు వేసి నిద్రపోతున్నారా? ఒక్కడే చేస్తారా, 10 మంది చేస్తారా? ఒకడే చేస్తారా, 10 మంది చేస్తారా? ఇటు చూడండి, నువ్వు దొడ్డోకి వెళ్ళినప్పుడు కూడా నలుగురు వస్తారా? మీకు అర్థం కావాలని చెప్తున్నా. మీరు నా బిడ్డలు. మీలో ఉన్న అజ్ఞానం వైదొలిగిపోవాలి, మీలో ఉన్న దురాత్మ స్నేహాలు వైదొలిగిపోవాలి, మీలో ఉన్న బలహీనతలు వైదొలిగిపోవాలి. అది నా ఉద్దేశం. మిమ్మల్ని చిన్నబుచ్చాలని కాదు, నేనేదో మీకంటే గొప్పవాడిని కాదు. మీ అందరికంటే తక్కువవాడిని నేను. మీ అందరికంటే అన్ని విషయాల్లో తక్కువవాడిని. దేవుని చేత దీవింపబడిన మీరు నాకంటే మీరు గొప్పవాళ్ళు. దేవుని నామం స్తోత్ర. మరి నువ్వు ఒక్కడే భోంచేస్తున్నావు, ఒక్కడే దొడ్డుకి వెళ్తున్నావు, ఒక్కడే నిద్రపోతున్నావు. మరి ఒక పని చెబితే ఎందుకు ఒక్కడే చేయలేవు? దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను పోగొట్టుకుంటున్నావు. దేవుడు నిన్ను ఉంచాలన్న గొప్ప మెట్టిని నీ కాళ్ళార నువ్వే కాలదనుకుంటున్నావు. మనం అనుకుంటాం, నలుగురు నా పక్కనుంటే నేను మొనగాడిని అనుకుంటాం. నలుగురిని ఎంబటేసుకు తిప్పేది సాతానుడు. నలుగురిని ఎంబటేసుకుని గందరగోళం సృష్టించి, తగాదాలు సృష్టించి, విస్ఫోటనం సృష్టించేది
సాతానుడు. పర్వతం మీదకి దేవుడు ఎంతమంది రమ్మన్నాడు? ఓన్లీ వన్. మోషే ఒక్కడే రావాలి. స్పష్టంగా చెప్పాడు. దేవుని నామ స్తోత్ర. దేవుని మాట నువ్వు వింటే, దేవుని చిత్తం నువ్వు గ్రహిస్తే 1000 ఏనుగుల బలం కంటే నువ్వు బలవంతుడివి. నేనొక్కడేనా అనే మాట నువ్వు చచ్చేంతవరకు రాకూడదక. 2-3 వెళ్ళి చేయాల్సిన పని అయితే ముందే డిజైన్ చేసేస్తాం. సింగిల్గా వెళ్ళి చేయాల్సిన పనులు ఉంటాయి, డబల్గా వెళ్ళి చేయాల్సిన పనులు ఉంటాయి, గుంపుగా వెళ్ళి చేయాల్సిన పనులు ఉంటాయి, సమూహాలుగా వెళ్ళి చేయాల్సిన పనులు ఉంటాయి. దయచేసి దైవజనుడు ఒక మాట చెబితే దాన్ని మీరు అపార్థం చేసుకోకూడదు. అక్కడే మీ అపజయం స్టార్ట్ అయింది. అపార్థం చేసుకున్నారు అంటే మీ అపజయం అనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది. ఒక రైతు కుటుంబం, మంచిగా పొలం ఉంది, పశువులు ఉన్నాయి, కుటుంబం పెద్ద కుటుంబం, మంచి ఆదాయం ఉంది, బాగుంది. దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు ఎందుకో దైవజనుడికి ప్రేరేపణ కలగజేసి ఆ కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబ యజమానుడితో దైవజనుడు చెప్పాడంట, అయ్యా నువ్వు ఫలానా పట్టణానికి వెళ్ళి ఉండు అని చెప్పాడంట. ఈ వ్యవసాయకుడు అన్నాడంట, అయ్యా నేను అక్కడికి వెళ్ళి ఏం చేసేది, ఏమో దేవుడు నాకు ప్రేరణ కలగజేస్తున్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆ పట్టణంలోకి వెళ్ళి నువ్వు ఉండటం మంచిది అని చెప్పాడంట. అయ్యా నేను చదువుకోలేదు, నాకేం పంచాయత కాదు, వ్యవసాయం పశువులు కాసుకోవడం తప్ప నాకేం తెలియదు, నేను అక్కడ ఏం చేసేది, వృక్ష దొక్కు అన్నాడంట. దైవజనుడు ఏం చెప్పాడంటండి, నువ్వు వృక్ష దొక్కినైనా సరే నీకేం చేత కాదు కదా, వృక్ష దొక్కు, వృక్ష దొక్కి అక్కడ బ్రతుకు, దేవుడు నిన్ను అక్కడికి వెళ్ళమంటున్నాడు కనుక నువ్వు ఆ పట్టణానికి నువ్వు వెళ్ళు అని చెబితే పాస్టర్ గారు ఇంకా వ్యంగ్యంగా చూసి, ఇన్ని పశువులు, ఇంత పెద్ద కుటుంబం, ఇంత పెద్ద పొలం, ఇంత పెద్ద పంటలు ఇవన్నీ విడిచిపెట్టి నేను వెళ్ళి భిక్షగాళ్ళలాగా వృక్ష దొక్కలా? నేను పాస్టర్ గారిని చిన్నమైండి చితికిపోయిందా ఏంది, ఏం మాడుతున్నావు నువ్వు అన్నట్టుగా చూశాడంట. ఇక అతను చూపు దైవజనుడికి అర్థమైపోయి మారు మాట్లాడకుండా దైవజనుడు వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలకి ఏ పశువులనైతే నమ్ముకున్నాడో అవి చచ్చిపోయింది, ఏ పొలంనైతే నమ్ముకున్నాడో ఆ పంటలన్నీ గిట్టుబాటు కాక సగం ధరలకు అమ్ముకుని అప్పులు పాలైపోయి కుటుంబాల్లో ఘర్షణై అప్పులాళ్ళు వచ్చి వాళ్ళు వీళ్ళు కొట్టుకుని కుటుంబం అంతా చల్లా చెదురైపోయింది. ఎవరు ఎక్కడ ఉంటున్నారో ఎవరికి తెలియదు. బతుకు జీవుడా అంట తలవ దారి పారిపోయారు. అర్ధరాత్రి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని దైవజనుడి ఇంటికి వచ్చాడంట. ఆయన తలుపు కొడితే అర్ధరాత్రి ఎవరు వచ్చారని తలుపు తీశాడు. చూస్తే వ్యవసాయకుడు, అయ్యా నిలవలేని పరిస్థితిలో నేను ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. అంతకుముందు నేను ఎక్కడికి వెళ్ళమని చెప్పాను నీకు, పలానా పట్టణానికి, ఆ పట్టణానికి వెళ్ళిపో. అదే పట్టణానికి వెళ్ళి ఇప్పుడు ఒంటరిగా వృక్ష దొక్కును బతుకుతున్నాడు. దైవజనుడు చెప్పినప్పుడు మాట వింటే కుటుంబంతో కూడా వెళ్ళేవాడు. కొన్నాళ్ళు అక్కడ సేద తీర్చబడేవాడు, ఈ కరువు తీరిపోయేది, స్వాస్థ్యం ఉండేది, కుటుంబం ఉండేది, నెంబర్ 1గా ఉండేది. మీరున్న స్థితిని బట్టి, మీరు కలిగి ఉన్న సంపదను బట్టి దైవజనుడు చెప్పే మాట అపహాస్యంగా మీకు ఉండకూడదు. దైవజనుడు ఒక మాట చెబుతున్నాడంటే వ్యంగ్యంగా దాన్ని భావించకూడదు.
తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అనుకోకూడదు. నేనేంటి, నాకు ఈ పని చెబుతున్నాడని అనుకోకూడదు. నీకు ఒక పని చెప్పారు అంటే నీ భాగ్యంగా ఎంచుకోవాలి. ఎవరికి పని చెప్పాలో బొత్తిగా పాస్టర్ గారు తెలియట్లేదు, ఎవరికి ఏం పని చేయించుకోవాలో అర్థం కావట్లేదు, నాకు చెప్పటమైంది ఈ పని అనుకోకూడదు. దైవజనుడు మాట ఎప్పుడు నువ్వు అపార్థం చేసుకోకూడదు. అలాగే ప్రతి దైవజనుడు దేవుని దగ్గర నేర్చుకుంటానికి ఇష్టపడాలి. బోధించమని దేవుడు పిలిచాడు, బోధించమని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దేవుడు ఏం చెబుతాడా, దేవుడు ఏం ఆజ్ఞాపిస్తాడా అవి తీసుకొచ్చి తన పిల్లలకి నేర్పించుకోవడానికి ప్రయాసపడాలి. కానీ వాళ్ళు చెప్పిన బోధ, వీళ్ళు చెప్పిన బోధ ఆడ రాసుకుని ఆడ గీసుకుని తర్వాత లేచి నిలబడితే అది కొంతవరకే ప్రయోజనం. నీ దేవుడు, నిన్ను పిలిచిన దేవుడు, నాతోటి దైవ సేవకులారా, నిన్ను పిలిచిన దేవుడు నీకేం ఆజ్ఞాపిస్తాడు, నీకేం బోధిస్తాడు కనిపెట్టి మొరపెట్టి నేర్చుకుని తీసుకొచ్చి బిడ్డలకు పంచిపెట్టాలి. అది దేవుని నామం స్తోత్రా, దేవుని నామం స్తోత్రా. కనుక క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, దైవజనుడు ఒక మాట చెబితే దాన్ని వక్రీకరించకూడదు. ఆ ఫలం ఈరోజు కాదు, కొన్ని సంవత్సరాల తర్వాత నీకు తెలుస్తుంది. ఇక్కడ మోషే గారిని కొండపైకి రమ్మన్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత చక్కగా దేవుని విధి ఆజ్ఞలు మోషే గారికి నేర్పిస్తూ ఉన్నాడు. మోషే ఆ కొండ మీద ఎన్ని రోజులు ఉన్నాడటండి? 40 పగళ్ళు 40 మోషే వెళుతూ ఉండగా ప్రకాశమానమైన వెలుగు, ఒక మేఘము కమ్మి ఉండగా ఆ మేఘంలోకి ఎక్కాడు. ఇక అన్నపానములు మర్చిపోయాడు, కూర్చున్నాడు. దేవుడు బోధిస్తూ ఉన్నాడు, దేవుడు బోధిస్తూ ఉన్నాడు, దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని చేత బోధించబడ్డాడు. విన్నాడు, చక్కగా దేవుని పాదాల దగ్గర విన్నాడు. ఈ మోషేను రమ్మన్నాడు. పలకలు దేవుడే తయారు చేశాడు. మొదటిసారి పైకి వెళ్ళినప్పుడు ఆజ్ఞలు గల పలకలు దేవుడే చేశాడు. నువ్వు రా అన్నాడు, అంతే చాలు. ఆ వర్క్ అంతా ఆయనే చేశాడు. రాతి పలకలను ఆయనే చేశాడు. ఆ రాతి పలకల మీద దేవుని చేవ్రాత ఆయనే రాశాడు. చూడండి, దేవుని మాట వింటే మనకు పని సులువుగా ఉంటుంది, పని సులువుగా ఉంటుంది. దేవుని మాట వినపోతే మనకు డబల్ వర్క్ ఉంటుంది. 2 విధాలుగా కష్టపడాలి, 2 అంతల భారం మన మీద ఉంటుంది. ఆయన మాట వినకపోతే, వింటే చాలా సులువు. చూడండి, ఇప్పుడు నువ్వు పైకి రా, నేను వాక్యాలు రాసిస్తా, 2 పలకలు చెక్కుకురా అన్నాడు అనుకో, 2 పలకలు చెక్కడం కష్టం కదా. కొండలో సుత్తి పెట్టి శానం పెట్టి చెక్కాలి, అది కష్టం కదా. ఇప్పుడు నువ్వు రా అన్నాడు, అంతే. ఈయన వెళ్ళిపోయాడు, పలకలు ఆయనే చెక్కాడు. దేవుని నామం స్తోత్ర. పలకలు దేవుడే చెక్కాడు. దేవుడే చెక్కి దేవుడే తన వ్రాత చేత 2 పలకల మీద 10 ఆజ్ఞలు, ఒక పలక మీద 4 ఆజ్ఞలు, ఒక పలక మీద 6 ఆజ్ఞలు. 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, 6 ఆజ్ఞలు మనుషుడికి సంబంధించినవి. 2 పలకల మీద రాశాడు. ఆ క్రమమంతా బోధించాడు. చూడండి, 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో ఉన్నాడండి.